చాలా మంచివాళ్ళు సార్. డెలివరీ బాయ్ అయిన నాకు కడుపు నిండా ఫుడ్ పెట్టారు. పేమెంట్ చేస్తే వెళ్ళిపోతా సార్. అవునా, నువ్వు కూడా పే చేయాలి. నేనెందుకు పే చేయాలి సార్? నువ్వు తెచ్చిన ఫుడ్ మన ముగ్గురం తిన్నాం కదా, బిల్లు కూడా మన ముగ్గురం పే చేయాలి. దేనికోసం? సమానత్వం కోసం. సమానత్వమా? సార్ ఆ, పని అయిపోయింది సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. ఆ. ఇదిగో స్కానర్ కొట్టే. నేను డబ్బులు కొట్టడం ఏంటి సార్? ఇప్పుడు నార్మల్గా 1000 రూపాయలు అయ్యింది. సమానత్వం కోసం నీకు 500, నాకు 500. నీకన్నా ఎక్కువ పని నేనే చేశా కాబట్టి నువ్వే నాకు 300 కొట్టాలా. కొట్టు. సార్ ఆ, ఫుడ్ డెలివరీ సార్. అవునా, అక్కడే అయిపోయావేంటి, లోపల రా. సార్ పేమెంట్ చేస్తానులే గాని లోపలికి రా. పర్లేదు సార్, నేను వెళ్తాను. అయ్యో, మొహమాట పడతావేంటయ్యా, లోపలికి రా. డిన్నర్ టైంకి వచ్చావు, తిందురా. సార్ కూర్చో, మొహమాట పడకు. సరే సార్. అంజు, ఓ 3 ప్లేట్లు తీసుకొని రా. వీడెవడు? తీసుకొని రా. సార్ ఇంత మంచి వాళ్ళకి ఫుడ్ డెలివరీ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం తెలుసా? మేడం మీరు చాలా లక్కీ తెలుసా? అది మంచితనం కాదు, సమానత్వం. సరే వడ్డించు. చాలా మంచివాళ్ళు సార్. డెలివరీ బాయ్ అయిన నాకు కడుపు నిండా ఫుడ్ పెట్టారు. పేమెంట్ చేస్తే వెళ్ళిపోతా సార్. అవునా, నువ్వు కూడా పే చేయాలి. నేనెందుకు పే చేయాలి సార్? నువ్వు తెచ్చిన ఫుడ్ మన ముగ్గురం తిన్నాం కదా, బిల్లు కూడా మన ముగ్గురం పే చేయాలి. దేనికోసం? సమానత్వం కోసం. సమానత్వమా? అది మంచితనం కాదు, సమానత్వం. అంటే ఆ సమానత్వం ఈ సమానత్వమా? హహా. బుక్ అయిపోయాను సార్. నేను లొకేషన్కి వచ్చాను, కింద వెయిట్ చేస్తున్నా. 5 minutes ఆగు బ్రో, కిందకు వస్తున్నా. ఓకే సార్. సార్ ఓటీపీ సార్. 7245 భయ్యా. ఓకే సార్. సార్ లొకేషన్ ఎక్కడ సార్? మణికొండ. ఇదేదో మనకు బాగా తెలిసిన వాయిస్లో ఉంది. సార్ మీరేంటి సార్ ఇక్కడ? బ్రో నువ్వేంటి ఇక్కడ? టూబర్ క్యాబ్ సర్వీసు. టోబర్ కస్టమర్. సచ్చాను. ఇప్పుడు మీ సమానత్వాన్ని ఎలా మొదలు పెడతారు సార్? పేమెంట్ సగం సగం షేర్ చేసుకుందాం. డ్రైవింగ్ కూడా నువ్వు సగం చెయ్యి, మిగిలిన సగం నేను చేస్తా, సరేనా? ఇప్పుడు నా వంతు. ఎక్కడుంది ఇది? ఏంటి సార్ ఎతుకుతున్నారు? యాక్సిలరేటర్ కనబట్టలేదు. అదేంటి మీకు డ్రైవింగ్ రాదా? ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నా, అందుకే. జై బజరంగ్ బలి. ఈ సమానత్వం గారికి డ్రైవింగ్ రాని విషయం ముందే చెప్పాలి కదా. ఖచ్చితంగా కాడికి తీసుకెళ్ళా ఉన్నాడు. సమానత్వం గారు కార్ ఆపండి. రే సమానత్వం కార్ ఆపండి. రే ఆపరా. సార్ ఇది కొండాపూరేనా? కొండాపూరే. మరి మీరు మణికొండలో ఉండేవాళ్ళు కదా, ఇక్కడేంటి సార్? అదా, అక్కడ నుండి మా ఆఫీస్కి 4 కిలోమీటర్లు, మా ఆవిడ ఆఫీస్కి 3 కిలోమీటర్లు. సమానత్వం లేదు, అందుకే ఇక్కడికి మారిపోయాం. ఇక్కడ నుండి సమానత్వం దూరం ఉంటది. ఓహ్, మంచి మంచి కట్టుబాట్లు సార్. నేను వేరే డ్రెస్కి వచ్చినట్టున్నాను, ఉంటాను సార్. ఏమండి, మిమ్మల్ని పిలిచింది నేనే అండి. టర్బన్ క్లాప్ కదా. సరే మేడం, చెప్పండి ఎక్కడి నుంచి మొదలు పెడదాం? నేను చెప్తా. ఇప్పుడు చూడు, ఈ సమానత్వం గడికి ఇస్తా. సార్ సమానత్వమే కదా, నేను చెప్తాను. ఈ రూమ్ నేను క్లీన్ చేసేస్తాను, అందులో బాత్రూమ్ మీరు క్లీన్ చేసేయండి. ఈ సోఫా నేను క్లీన్ చేస్తాను, హాల్ మొత్తం మీరు క్లీన్ చేసేయండి. సమానత్వం సరిపోతుంది. కరెక్ట్. చూసావు అంజు, సమానత్వం ఎలా పట్టేశాడో. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టు. ఏమండి టీ? థ్యాంక్స్ అండి.
అంజు మ్మ్. టీ ఆ అబ్బాయికి ఇచ్చా నాకివ్వలేదే. ఆ అబ్బాయి పనంతా పూర్తి చేశాడు కాబట్టి ఆ అబ్బాయికి టీ ఇచ్చాను. మీరు పని ఇంకా పూర్తి చేయలేదు కాబట్టి మీకు టీ లేదు. ఏదైనా సమానత్వం ఉండాలి. ఇదంతా నీ సమానత్వమేరా పిచ్చిన డాష్. సమానత్వంలో ఆరి తేరిపోయింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సార్ పని అయిపోయింది సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. ఇదిగో స్కానర్ కొట్టే. నేను డబ్బులు కొట్టడం ఏంటి సార్? ఇప్పుడు నార్మల్గా 1000 రూపాయలు అయ్యింది. సమానత్వం కోసం నీకు 500 నాకు 500. నీకన్నా ఎక్కువ పని నేనే చేశా కాబట్టి నువ్వే నాకు 300 కొట్టాలా. కొట్టు. ఈడి సమానత్వానికి సమాధి కట్ట. ఈడింటికి వచ్చి ఈడిల్లు క్లీన్ చేసి నేను 300 ఇచ్చానా? ఇంకా ఏ యాప్కి షిఫ్ట్ అవ్వను. ఏదో ఒక కంపెనీలో ప్యూన్గా జాయిన్ అయిపోతా. అరే రారా తమ్ముడు, కూర్చో. బాగున్నావరా? బాగున్నా. నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. అయినా ఏంట్రా హైదరాబాద్లో ఉండి కూడా ఇంటికే రావసలు? దేనికి? ఆ షేరింగ్ సచ్చినోడితో టార్చర్ వారించడానికే. అందుకే నిన్ను చూడాలనిపించినా రాబుద్ది కావట్లేదు. ఏంట్రా అలా అంటావు? అక్క ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. ఇంకెన్ని రోజులు బరాయిస్తావు అక్క? వదిలేయచ్చు కదా. నేనున్నాను కదక్క. నా మొగుడు కొంతమంది అబ్బాయిలాగా బయట ఒకలాగా మనసులో ఒకలాగా పెట్టుకోడు. ఇక్కడ ఏమనిపిస్తే అదే చెప్పేస్తాడు. అయినా అతనికి ఏ చెడు అలవాట్లు లేవు. ఒక మందు తాగడు, ఒక సిగరెట్ తాగడు, అమ్మాయిల వెనకాల పడడు. మొన్నొకరోజు ఆఫీస్లో ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే డైరెక్ట్గా వచ్చి నాకే చెప్పాడు తెలుసా. నా దగ్గర ఏది దాయడు. అంతకంటే మంచోడు ఎక్కడ దొరుకుతాడు చెప్పు? అమ్మయ్యా, ఈ ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా ఫస్టే. ఇన్ని రోజులు ప్రపంచానికి దూరంగా బతకడం అంటే ఏంటో అనుకున్నా. ఈ సమానత్వంగానికి దూరంగా బతకడమా? సర్లే, ఏదో అయింది. ఇక నుంచి ఆఫీస్ బాయ్గా ఆ టాలెంట్ ఏంటో చూపిస్తా. సార్ కాఫీ. ఈ సమానత్వంగా ఇక్కడున్నాడేంటి? సార్ ఏ బ్రో, నువ్వేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? మా ఆఫీస్కి వచ్చి నువ్వేంటని అంటావేంటి? మీ ఆఫీసా? నువ్వేంటి ఇక్కడ? ఆఫీస్ బాయ్. ఆఫీస్ బాయా? సర్లే అయితే కలుద్దాం. సార్ నేను మానేస్తాను. అదేంటది? మా ఆఫీస్లో జాయిన్ అయితే 1 year అగ్రిమెంట్ ఉంటదే. తప్పదు, నా సమానత్వాన్ని భరించాలి ఇంకా. అంటే ఇంకో సంవత్సరం పాటు మీ సమానత్వాన్ని భరించాలా? జూలో నుంచి పులి బోన్లో పడ్డట్టు అయిపోయింది నా బతుకు. సచ్చాను.